రామ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల వ్యక్తి యొక్క ఆత్మగౌరవం, మానసిక శక్తులు, సంకల్ప శక్తి పెరుగుతాయి. ఇది మనిషిలోని అన్ని దుర్గుణాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది మరియు మంచితనాన్ని ప్రోత్సహిస్తుంది. రామనామాన్ని జపించడం వల్ల భగవంతుని 1000 నామాలను జపించడం వల్ల కలిగే ప్రయోజనాలను లభిస్తాయని విష్ణు సహస్రనామం ముగింపు విభాగంలో శివుడు పార్వతితో చెప్పాడు. రామనామం బాధలను పోగొట్టే శక్తివంతమైన మంత్రంగా ప్రశంసించబడుతుంది. ఆందోళన చెందిన మనస్సుకు సాంత్వన ఇస్తుంది మరియు అన్నిటికంటే మోక్షానికి మార్గాలను అందిస్తుంది. జై శ్రీరామ్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాకం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి ముని సింహస్య కవితా వనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అర్తనాం మర్తిహంతారం భీతానాం భీతినాశనం దిశాంతాం కాలదంతం రామచంద్రం నమామ్యహం. నమం కోదండహస్తాయ సంగీకృతపారాయ చ ఖండితకిలదైత్యాయ రామాయ పన్నివారిణే. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నీలాంబుజశ్యామల కోమలాంగం సీతా సమరూపిత వామభాగం పానం మహాసాయక చారుచాపం నమామి రామం రఘువంశనాదం. శ్రీరామచంద్ర కృతపారిజాతం సమస్త కళ్యాణ పునాభిరామం సీతాముఖాంబోరుహ చంచరీకో నిరంతరం మంగళ మాతనోతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః.